So yesterday, what we have seen yesterday మనం ఏం చూసాం నిన్న we just learned what is React and how do we create elements using React, how do we create elements using React, and how do we render elements using React. So normally yesterday మనం ఏం చేస్తాం JavaScript file లో we have injected React library from the CDN servers. CDN servers ద్వారా మనము React library ని ఇంజెక్ట్ చేసాము. No. CDN server there, we just injected the code. So this is nothing but a JavaScript file in which pre-written code or pre-written classes and pre-written functions are there. మనం వాటిని యూజ్ చేసుకుంటున్నాం. లైక్ మనం ఎలా అయితే JavaScript లో మనము డాక్యుమెంట్ అవి ఇవి యూజ్ చేసుకుంటున్నాము, మనం అదే విధంగా ఈ రియాక్ట్ ని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు వీ కెన్ యూజ్ దిస్ క్లాస్ ఆర్ ఫంక్షన్ రియాక్ట్ టు క్రియేట్ ఎలిమెంట్స్, H1 ఎలిమెంట్ కానీ అది కానీ ఇది కానీ. అండ్ తర్వాత వీ విల్ బి హ్యావింగ్ రెండర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నువ్వు క్రియేట్ చేసిన ఎలిమెంట్ ని DOM లో నువ్వు యాడ్ చేయాలి. కాబట్టి రియాక్ట్ DOM డాట్ రెండర్ వాడి ఎక్కడైతే నువ్వు రెండర్ చేయాలనుకుంటున్నావు దాని యొక్క ఎలిమెంట్ ప్రొవైడ్ చేసి దాని యొక్క ఇదే డివ్ ప్రొవైడ్ చేసి రూట్ వాట్ ఎవర్ ఐడి నువ్వు సెలెక్ట్ చేసుకొని కంటైనర్ నువ్వు ప్రొవైడ్ చేసి అండ్ ఆ కంటైనర్ లో నువ్వు ఏదైతే ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నావో అది నువ్వు మెన్షన్ చేయాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ red heart. just a second, let me just open this thing. Yes, if you see this, the code yesterday, we have this react dom.render చేసాము మనం ఇక్కడ react dom.render element, and we have provided the place where we have to render document.get element by id root ఈ particular div లోపలనే మనం రెండర్ చేయాలని చెప్పి, and also the element whatever we have created మనం అదే రెండర్ చేస్తాం. సింపుల్, నథింగ్ కాంప్లెక్స్, రైట్? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే లెట్ మీ జస్ట్ టెల్ యూ హౌ ఐ డన్ దిస్ థింగ్. ఇది నేను ఎలా అచీవ్ చేశానంటే ఫస్ట్ థింగ్ మనకి NPM అని చెప్పి ఒక టూల్ ఉంటుంది. సో బిఫోర్ దిస్ థింగ్ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్లో వీ హ్యావెంట్ డౌన్లోడెడ్ ది ఫైల్స్, వీ జస్ట్ టేకెన్ ది ఫైల్స్ ఫ్రమ్ ది సర్వర్లో ఉండే ఫైల్స్ రిఫరెన్స్గా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ ఫైల్స్. ఇది మన ప్రాజెక్ట్ ఉంది, వీ నీడ్ రియాక్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. రియాక్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది మనకు కావాలి. మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నామంటే నార్మలీ వెన్ యూ రైట్ ఎ కోడ్, యూ క్రియేట్ ఎ ప్రాజెక్ట్, నువ్వు క్రియేట్ చేసుకుంటావు index.html, index.js, index.css అని చెప్పి నువ్వు క్రియేట్ చేస్తావు, రైట్? యూ క్రియేట్ ఆల్ దీస్ ఫైల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫోల్డర్స్ ఉంటాయి అండ్ యూ క్రియేట్ ఎవ్రీథింగ్, అవునా? ఓకే, సో you create files, you create this thing, you create folders, you create files and everything, and నువ్వు క్రియేట్ చేస్తావు నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక టూల్ ఉంటుంది, we just have this NPM అని చెప్పి ఒకటి ఉంటుంది. సో వాట్ ఈస్ NPM? సో NPM అంటే నార్మల్లీ జనరల్గా అందరు ఏమంటారంటే NPM ఇస్ ఎ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటారు.
సో నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఏంటంటే నార్మల్ మన దగ్గర చాలా ప్యాకేజెస్ ఉంటాయి. రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ మాత్రమే. రియాక్ట్ లాగా మనకి ఇంకా చాలా ప్యాకేజెస్ ఉంటాయి. నేను చూపించినట్టు వీ హ్యావ్ రియాక్ట్ డామ్ అండ్ వీ హ్యావ్ మెనీ అదర్ ప్యాకేజెస్ ఉంటాయి మనకి. రియాక్ట్ అనేది ఒకటే కాదు, మనం ప్రాజెక్ట్ చేసే కొద్ది వీ ఇన్స్టాల్ మెనీ అదర్ ప్యాకేజెస్, రియాక్ట్ ఐకాన్స్, రియాక్ట్ సెలెక్ట్, చాలా ఉంటాయి. బేస్డ్ ఆన్ నీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు నీ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేసుకుంటావు అవునా. సో ఈ ప్యాకేజెస్ అన్ని నువ్వు డౌన్లోడ్ చేస్తావు, ఫైన్, ఓకే, గ్రేట్. సో నీకు ఇవన్నీ వస్తాయి. దే ప్రొవైడ్ ఏ ఫోల్డర్ ఆఫ్ ఫైల్స్. ఆ ఫైల్స్ అని నేను డౌన్లోడ్ చేస్తూ ప్రొవైడ్ చేస్తారు. బట్ యూ హ్యావ్ టు మేనేజ్ కదా. నీ ఫోల్డర్ నువ్వు డౌన్లోడ్ చేస్తే నీ ప్రాజెక్ట్ లోనే యాడ్ అవ్వాలి, ఇంకెక్కడ యాడ్ అవ్వకూడదు, రైట్. అండ్ ఆల్సో అది ఏ వర్షన్ ఉంది, వర్షన్ ఏది ఉంది, ఆ ప్యాకేజ్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఏంటి, కోడ్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ టైం. సో వాట్ ఎవర్ కోడ్ యూ హ్యావ్, నీకు వర్షన్ నేమ్ కావాలి అండ్ ఆల్సో ప్యాకేజ్ నేమ్ కావాలి, ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. సో అవన్నీ నీకు నేమ్, వర్షన్, ఎవరు తీసుకొచ్చారు, సారీ, దిస్ థింగ్, సైజ్ ఆఫ్ ది ప్యాకేజ్, ఇవన్నీ థింగ్స్ ఉంటాయి కొన్ని. ఓకే, జస్ట్ సెకండ్. ఇవన్నీ మేనేజ్ చేయడానికి మనకు ఒక ప్యాకేజ్ మేనేజర్ కావాలి. ఆ ప్యాకేజ్ మేనేజరే ఎన్పిఎం. ఓకే, సో అది కూడా ఒక లైబ్రరీ. ఎన్పిఎం ఈజ్ ఆల్సో లైబ్రరీ. సమ్మన్ ఎవరైతే వచ్చి ప్రోగ్రామ్, అది కూడా స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్. అది ఎలా అంటే మనం కమాండ్ లైన్ టూల్లో కానీ టెర్మినల్లో కానీ రన్ చేసానికి ప్రోగ్రామ్. అది కూడా ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేయాలి. యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ది ఎన్పిఎం. ఇవన్నీ ఇన్స్టాలేషన్ సెటప్ ఇదంతా నేను ఒక వీడియో పంపిస్తాను. ఇప్పుడు మనం చేస్తే మనకు మొత్తం క్లాస్ అంతా అదే అయిపోతుంది. సో ఇట్స్ ఎన్పిఎం ఇస్ ఎ ప్యాకేజ్ ఆర్ లైబ్రరీ వీ కెన్ సే. ఇప్పుడు నార్మల్లీ యాడింగ్, ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర ఎన్పిఎం లేదు అనుకుందాం. సో హౌ డు ఐ డౌన్లోడ్ ఆల్ ఫైల్స్? నేను ఆ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి. రియాక్ట్ కావాలంటే రియాక్ట్లోకి వెళ్ళి వాడి ఫైల్స్ అని డౌన్లోడ్ చేయాలి. తర్వాత నాకు వేరే సమ్ లైబ్రరీ కావాలి యూఐ యూఎక్స్ కన్నప్పుడు నేను ఆ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేయాలి. బట్ ఎన్పిఎం ఏం చేస్తుందంటే ఎన్పిఎం మనకి ఈజీ చేస్తుంది ప్యాకేజెస్ని కానీ ఫైల్స్ని కానీ డౌన్లోడ్ చేయడానికి. నో, చాలా ఈజీ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కమాండ్తో మనకి ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్పిఎం ఇన్స్టాల్ రియాక్ట్ అని కొట్టాను అనుకుంటే నాకు రియాక్ట్కి సంబంధించిన వచ్చేస్తాయి. మీరు ఇన్స్టాల్ అని ఫుల్ నేమ్ రాయొచ్చు, అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఐ యాజ్ అన్ షార్ట్ ఫామ్. సో ఎన్పిఎం ఐ రియాక్ట్ అని రాయొచ్చు. సో మనకి రియాక్ట్కి సంబంధించిన ప్యాకేజెస్ అన్ని మనకి డౌన్లోడ్ అయిపోతాయి. అండ్ డౌన్లోడ్ అయిపోయి నీ యొక్క ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో యాడ్ అయిపోతాయి. ఓకే, మాన్యువల్లీ డౌన్లోడ్ చేయకుండా మనం కమాండ్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ప్యాకేజ్ డాట్ జేసన్ అని చెప్పి ఒక ఫైల్ వస్తుంది. సో ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ ఏం చేస్తుందంటే, ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్లో నీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నువ్వు ఎన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసావు, నీ ప్యాకేజెస్ యొక్క వర్షన్ ఏంటి, ఓకే, ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయి, ఎంత సైజ్ ఉంది, ఏం వర్షన్ ఉంది అని చెప్పి, నేమ్ ఏంటిది, ప్యాకేజ్ నేమ్స్ ఏంటివి, డెవ్ డిపెండెన్సీస్ ఏంటిది. డెవ్ డిపెండెన్సీ అంటే నార్మలీ మన ప్యాకేజ్ డాట్ జేసన్లో మనం కొన్ని ఫైల్స్ ఆర్ కొన్ని లైబ్రరీస్ డెవలప్మెంట్ మోడ్లోనే యూస్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ మోడ్లో నీకు వద్దనుకుంటే నువ్వు ఆ ప్యాకేజెస్ని ఓన్లీ డెవ్ డిపెండెన్సీ అని పెట్టావనుకో, అది ఓన్లీ నీకు డెవలప్మెంట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఓకే, ప్రొడక్షన్ అంటే ఏంటి, డెవలపింగ్ అంటే ఏంటి? డెవలపింగ్ అంటే, డెవలపింగ్ స్టేజ్ అంటే ఏంటంటే నువ్వు కోడ్ని డెవలప్ చేస్తున్నావు, ఇంకా రిలీజ్ చేయలేదు నీ ప్రోడక్ట్ అనేది, ఓన్లీ నువ్వు మాత్రమే యూస్ చేస్తున్నావు, ఓన్లీ రన్స్ ఇన్ యువర్ సిస్టమ్. ప్రొడక్షన్ ఏంటంటే నువ్వు రాసిన కోడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా వర్క్ అవుతుంది అనుకుంటున్నారు, మీరు రాసిన కోడ్ హౌ డస్ ఇట్ వర్క్? మీరు రాసిన కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది? మీ సిస్టంలో ఉంటుంది. వేరే వాళ్ళు ఎలా యూస్ చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారు మీరు రాసిన కోడ్? సో దట్ ఈస్ ద థింగ్, రైట్. సో ఇప్పుడు మీరు ఒక కోడ్ రాశారు, ఇప్పుడు మీ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది లేదా జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది, అది మీ సిస్టంలో ఉంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్, చాలా మంది అందరూ నీ హెచ్టిఎంఎల్ పేజ్ యూస్ చేయాలనుకుంటున్నారంటే నువ్వు ప్రతి ఒక్క క్లయింట్కి నీ హెచ్టిఎంఎల్ ఫైల్, ప్రతి ఒక్క యూజర్కి నీ హెచ్టిఎంఎల్ ఫైల్ పంపిలేవు కదా.
సో దేర్ హ్యాస్ టు బి a సోర్స్ వేర్ దే గెట్ దిస్ HTML ఫైల్. సో మనం ఏం చేస్తామంటే టేక్ సర్వర్, ఒక సర్వర్ తీసుకుంటాం. ఇట్స్ పెయిడ్ ఆర్ ఫ్రీ సర్వర్ తీసుకొని మన ఫైల్స్ ఏవైతే మనం క్రియేట్ చేసామో వాటిని అన్నిటిని బండల్ గా చేసి గివ్ దిస్ ఫైల్స్ టు ద సర్వర్. ఓకే, సర్వర్ కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సర్వర్ కి మనం ఒక కాన్ఫిగర్ చేస్తాం. ఎవరైతే యూజర్స్ ఈ పర్టికులర్ స్లాష్ ఆర్ ఈ వెబ్సైట్ పేరు ఉంటుంది, అమెజాన్ అని చెప్పి మన ఒక వెబ్సైట్ ఉంది. amazon.com అని ఎప్పుడైతే కొట్టారో ఈ సర్వర్ అడ్రస్ ఇది. amazon.com ఎప్పుడైతే కొట్టారో ఈ సర్వర్ కి మనం ఏం ట్రైన్ చేస్తాం, ఈ సర్వర్ కి ఎవరైతే ఇది కొట్టారో యూ జస్ట్ రిటర్న్ ది HTML పేజ్ అని చెప్పి చెప్తాం. సో ఎవరైతే యూజర్ amazon.com అని కొడతారో ఇట్స్ లైక్ దే ఆర్ కాలింగ్ దిస్ సర్వర్. నేను చెప్పాను రిక్వెస్ట్ వెళ్తుంది, డిఎన్ఎస్ లోకి వెళ్ళి దీని యొక్క ఐపీ అడ్రస్ ఏంటో కనుక్కొని మన వైఫై ఆర్ మన మొబైల్ డేటా ద్వారా ఆ ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి ఎక్కడైతే ఉందో ఆ సర్వర్ దగ్గరికి వెళ్ళి మన రిక్వెస్ట్ ఇస్తుంది. పర్టికులర్ యూజర్ ఈస్ ఆస్కింగ్ ఫర్ HTML పేజ్ ఆర్ సంథింగ్. మన సర్వర్ అప్పుడు ఈ రిక్వెస్ట్ తీసుకొని ఆ HTML పేజ్ ఏదైతే మనం అప్లోడ్ చేస్తామో అది రిటర్న్ చేస్తుంది. సో దట్ యూజర్ కెన్ సీ నౌ. మనం క్రియేట్ చేసిన HTML పేజ్ యూజర్ కనిపిస్తుంది. ఎలా మనం దాన్ని ఒక సర్వర్లో డిప్లాయ్ చేసామో ఆ సర్వర్లో నుంచి యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు. గ్రేట్. సో అదే విధంగా వెన్ యూ క్రియేటెడ్ రియాక్ట్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు మనకి రియాక్ట్ అనే లైబ్రరీ ఒక సర్వర్ ఇస్తుంది. మనకి గుర్తుపెట్టుకోండి, నార్మల్లీ రియాక్ట్ అనేది ఒక ప్యాకేజ్ మనకు ఒక సర్వర్ ఇస్తుంది. లోకల్ హోస్ట్ అని చెప్పి ఒక సర్వర్ ఉంటుంది. లోకల్ హోస్ట్ అంటే ఏంటి? సో నార్మల్లీ నేను మీకు చెప్పాను సర్వర్స్ అంటే ఏంటి, ఇట్స్ సిస్టమ్ విచ్ డజంట్ హ్యావ్ అ డిస్ప్లే, అంతే. కానీ నీ యొక్క ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది కూడా సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇట్ డజంట్ మీన్ నీ ల్యాప్టాప్ కి డిస్ప్లే ఉంది కదా సర్వర్ కాదు కదా అని అనలేము. దేనికైతే సిపియు కాంపిటేషన్ పవర్ ఉందో అవన్నీ సర్వర్స్. ఇప్పుడు నీ ల్యాప్టాప్ ఉంది, నీ ల్యాప్టాప్ నీ దగ్గర ఉంది. సో నీ ల్యాప్టాప్ లో నేను ఏం చేశానంటే ఒక సర్వర్ సెటప్ చేశాను. సర్వర్ అంటే ఏం లేదు, దానికి ఒక సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ సపరేట్ రన్నింగ్ పవర్ కానీ అవన్నీ ఇచ్చాం, సింపుల్ గా చెప్పాలంటే. సో లోకల్ హోస్ట్ అని చెప్పి బై డిఫాల్ట్ మన సిస్టమ్ లో ఉంటుంది, సర్వర్ లాగా అనుకోండి. సో రియాక్ట్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు రియాక్ట్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం కదా, రియాక్ట్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు రియాక్ట్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని రియాక్ట్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ మన సిస్టమ్ లో ఉండే ఆ పర్టికులర్ సర్వర్ లో స్టోర్ చేసుకొని దానికి ఒక అడ్రస్ ఇస్తుంది. మన సిస్టమ్ అడ్రస్ ఏంటిది, ఇప్పుడు నార్మల్గా గూగుల్ అడ్రస్ ఇచ్చి గూగుల్ సర్వర్ లో స్టోర్ చేస్తాం అనుకోండి, గూగుల్ కి మనం google.com అని ఇస్తాం. అదే మన సిస్టమ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మన ఫైల్స్ అని, మనం దాన్ని ఏమంటామంటే లోకల్ హోస్ట్ అంటాం. లోకల్ హోస్ట్ అంటే ఏంటంటే సర్వర్ యొక్క అడ్రస్, సింపుల్. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్ కి నువ్వు నీ బ్రౌజర్ నుంచి కాల్ చేస్తావో నీ సిస్టమ్ లోనే ఉంటుంది ఆ సర్వర్ అనేది. నీ సిస్టమ్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ అనేవి సర్వ్ చేస్తుంది. సో రియాక్ట్ సర్వర్ అనేది ఆల్రెడీ ఉంది. సో రియాక్ట్ సర్వర్ ఈజ్ రెడీ. ఎప్పుడైతే లోకల్ హోస్ట్ అనే దానికి హిట్ చేస్తారో రియాక్ట్ సర్వర్ రియాక్ట్ కోడ్ ఎవరైతే రాశాడో వాడు ఆల్రెడీ కాన్ఫిగర్ చేశాడు. ఎవరైతే హిట్ చేస్తారో నేను ఈ పర్టికులర్ ఫైల్ పంపిస్తారో ఈ పర్టికులర్ ఫైల్ ద్వారా యూజర్ కి కనిపిస్తుంది అని చెప్పి ఆల్రెడీ ఇట్స్ ప్రీ రిటర్న్ కోడ్, ఎవ్రీథింగ్ ఉంది. గ్రేట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం రియాక్ట్ ని ఇన్స్టాల్ చేయాలి. వీ హావ్ టు డౌన్లోడ్ ది రియాక్ట్. మనం రియాక్ట్ ని సెటప్ చేయాలి. మీరు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఎన్పిఎం డౌన్లోడ్ చేసుకోండి. ఎన్పిఎం ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ ఎన్పిఎం. అది మీకు రిఫరెన్స్ ఒక వీడియో కూడా పంపిస్తాను. మీరు జస్ట్ బ్రౌజర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ ఎన్పిఎం అని కొడితే డౌన్లోడ్ ది ఎన్పిఎం. సారీ, థర్డ్ లింక్ ఉందండి, థర్డ్ లింక్ ఇందాకనే ఇంతకుముందే. అచ్చా దిస్ వన్, yes. డౌన్లోడ్ దిస్ Node.js. ఓకే, Node.js ఎన్విరాన్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్స్ నోడ్ ఎన్విరాన్మెంట్.
డౌన్లోడ్ నోట్ చేసి కొడితే మీకు ఎన్పిఎం వచ్చేస్తుంది. మీది విండోస్ అయితే విండోస్ ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ దిస్ నోట్ చేసి, సో దెన్ విల్ ఆటోమేటిక్లీ మీకు వచ్చేస్తుంది. మీరు డౌన్లోడ్ అయిందో లేదో ఎలా చెక్ చేస్తుంటే మీరు టెర్మినల్కి వెళ్ళి చెక్ చేయొచ్చు అది డౌన్లోడ్ అయిందో లేదో అని. టెర్మినల్ ఓపెన్ చేసి క్లిక్ ఎన్పిఎం మీకు వస్తుంది ఇక్కడ ఎన్పిఎం ఉందా లేదా అని. ఎన్పిఎం వర్షన్ అని కొడితే మీకు ఆ పర్టికులర్ వర్షన్ వస్తుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు చెక్ చేయండి. తర్వాత నోడ్ కూడా అలానే చెక్ చేయండి. ఓకే, సో మీరు డౌన్లోడ్ చేయండి. స్టిల్ ఐ విల్ సెండ్ యూ ది సెటప్ వీడియో. సో మీరు ఎన్పిఎం డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, క్రియేట్ రియాక్ట్ యాప్ చేయాలి. సో క్రియేట్ రియాక్ట్ యాప్ కమాండ్ ఏంటి, నార్మల్లీ ఈ పర్టికులర్ అఫీషియల్ రియాక్ట్ డాక్యుమెంటేషన్కి వెళ్ళండి. సింపుల్లీ యూజ్ దిస్ థింగ్ npx క్రియేట్ రియాక్ట్ యాప్. ఈ npx ఆర్ npm మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, యూనో ఇట్ డజంట్ మ్యాటర్. npx మీరు పర్టికులర్ ఫోల్డర్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఫోల్డర్లో అయితే ఉండి మీరు ఈ కమాండ్ రన్ చేస్తారో ఆ ఫోల్డర్లోనే మీకు ఒక యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ 3 కమాండ్స్ యూస్ చేయండి. cd యాప్ npm స్టార్ట్ అని చెప్తాను అదేంటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ జస్ట్ యూజ్ దిస్ కమాండ్ టు క్రియేట్ ది యాప్. ఇది ఏంటంటే మై యాప్ అనేది నీ యొక్క ప్రాజెక్ట్ నేమ్. ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు మై యాప్ అని ఇవ్వాలని ఏం లేదు, నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు నేమ్. అండ్ తర్వాత సిడి మై యాప్ అని చెప్పి నువ్వు సిడి అంటే నార్మల్ లినిక్స్ బేసిక్ టెర్మినల్ ఆపరేషన్స్ ఏంటి, ఇది టెర్మినల్ అనుకోండి. సో నీ యొక్క కంప్యూటర్ స్ట్రక్చర్ని నీకు ఇది మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఎల్ఎస్ అని కొట్టాను అనుకోండి, ఆ పర్టికులర్ ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అవి చూపిస్తుంది. సో నా ఈ మై రియాక్ట్ యాప్లో మై యాప్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది. నేను ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలనుకుంటున్నానంటే వి యూజ్ దిస్ సిడి కమాండ్ మై యాప్. సో ఇప్పుడు నేను ఆ ఫోల్డర్లోకి వచ్చాను. ఈ ఫోల్డర్లో ఏం ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే నేను మళ్ళీ ఎల్ఎస్ కమాండ్ కొడతాను. నా ఈ ఫోల్డర్లో ఈ యొక్క ఫైల్స్ ఉన్నాయని నేను చూపిస్తున్నాను. గ్రేట్, నేను బయటకు వచ్చేస్తాను ఈ ఫోల్డర్ నుంచి. జస్ట్ గో ఇన్సైడ్ మై యాప్. ఆల్రెడీ ఉన్నాను నేను మై యాప్ లోపల. సో ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ అని చెప్పి మీరు యూజ్ దిస్ థింగ్ అండ్ ఇన్స్టాల్ చేయండి రియాక్ట్ ని. ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తే అది టైం పడుతుంది చాలా, అందుకని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి తీసుకొచ్చాను మీకు. ఆల్రెడీ ఇన్స్టాల్, మీకు ఇన్స్టాల్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. మై యాప్ లోపల ఇవన్నీ నోడ్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే, నేను మీకు చెప్పాను సరే రియాక్ట్ కి సంబంధించి కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి, ఇంకా చాలా ప్యాకేజెస్ ఉంటాయి. రియాక్ట్ అనేది కాదు, నీ ఫైల్స్ అన్నిటిని యూనో సర్వర్లకు డిప్లాయ్ చేసే ముందు వాటన్నిటిని కంప్రెస్ చేయాలి. సో మనం దానికి బ్యాబుల్ వాడతాం, సిఎస్ఎస్ కి సంబంధించిన ప్యాకేజ్ ఉంటాయి, అవి వాడతాం, ఇవి వాడతాం. ఇక్కడ చూసినట్టయితే యూ విల్ హ్యావ్ రియాక్ట్ ప్యాకేజ్. ఇక్కడ చూద్దాం. రియాక్ట్ ఉంది, ప్యాకేజ్ ఉంది, index.js. They have this React package. లోపల జావా స్క్రిప్ట్, రియాక్ట్ డామ్ ఉంది. చూసారా, క్రియేట్ రూట్ అనేది వాడి ఫంక్షన్ చూసారా. వాటిని యూస్ చేస్తాం. సో ఇవన్నీ ప్యాకేజెస్ మన దగ్గర ఉన్నాయి. గ్రేట్, చాలా ప్యాకేజెస్ వస్తాయి మనకి నోడ్ మాడ్యూల్స్ లో. సో మీరు నోడ్ ఇన్స్టాల్ చేయండి, మీకు ఎన్పిఎక్స్ వస్తుంది. ఎన్పిఎక్స్ యూస్ చేసి యూ కెన్ ఇన్స్టాల్ దిస్ క్రియేట్ రియాక్ట్ యాప్. మీకు రిఫరెన్స్ కోసం కూడా ఒక వీడియో అయితే పంపిస్తాను. గ్రేట్.
సో మనం ఇన్స్టాల్ చేయగానే వి గెట్ ఇన్ దిస్ వే, మనకి ఈ విధంగా వస్తుంది స్ట్రక్చర్ అనేది. సో విల్ హ్యావ్ దిస్ ప్యాకేజ్ డాట్ జేసన్. నేను మీకు చెప్పాను ప్యాకేజ్ డాట్ జేసన్ అంటే ఇట్స్ ఏ ప్యాకేజ్ మేనేజర్. అంటే నీ దగ్గర మల్టిపుల్ ప్యాకేజెస్ ఉంటాయి. ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి నువ్వు చూడాలనుకుంటున్నావు అంటే నువ్వు ఇక్కడ చూడొచ్చు. నా దగ్గర రియాక్ట్ ప్యాకేజ్ ఉంది, రియాక్ట్ డామ్ ప్యాకేజ్ ఉంది, రియాక్ట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, వెబ్ వైటల్స్ ఉన్నాయి, ఇవన్నీ డిపెండెన్సీస్ ఉన్నాయి, టెస్టింగ్ లైబ్రరీ ఉంది, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి వీఆర్ జస్ట్ ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్లో మనకి నార్మల్లీ నీ యొక్క ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, నేమ్ ఉంటుంది, వర్షన్ ఏంటి, ప్రైవేట్, ఇట్స్ ట్రూ, స్క్రిప్ట్స్ ఉంటాయి. స్క్రిప్ట్ అంటే ఏంటి చెప్తాను నేను నీకు. స్క్రిప్ట్ అంటే నార్మల్లీ నువ్వు రియాక్ట్ యాప్ రన్ చేయాలి అనుకుంటున్నావు అంటే రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అని చెప్పి రన్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ దిస్ థింగ్ మనం ఏం చేస్తాం అంటే స్టార్ట్ అని చెప్పి దానికి ఒక చిన్న షార్ట్ కట్ ఇచ్చి మనం ఈ పెద్ద కమాండ్ ఇస్తాం. సో మనం ఎన్పిఎం స్టార్ట్ అనగానే మనకు ఆటోమేటిక్లీ ఇది రన్ అవుతుంది, ఎన్పిఎం బిల్డ్ అనగానే మనకు ఆటోమేటిక్లీ ఇది రన్ అవుతుంది. సో ఇది మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్పిఎం ఇక్కడ మీరు దిన్ అని పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఎన్పిఎం దిన్ అని కొడితే మీకు ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో స్క్రిప్ట్స్ అనేవి ఏంటంటే నీ ఈజీ కోసం, నీ యొక్క కస్టమ్ కమాండ్స్ కోసం నువ్వు క్రియేట్ చేసుకుంటావు. ఓకే, సో ఈ ఈఎస్ లింక్ అంటే ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ మనం అప్కమింగ్ మనం కోర్స్ ఇది రియాక్ట్ లోకి వెళ్ళే కొద్ది విల్ గెట్ మోర్ క్లారిటీ. బట్ ప్యాకేజ్ డాట్ జేసన్ ఏంటంటే ఇట్స్ లైక్ సంథింగ్ విచ్ మేనేజెస్ యువర్ ఫైల్స్ కానీ వర్షన్స్ కానీ తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి ఆ యొక్క రియాక్ట్ యొక్క వర్షన్ ఏంటి, ఆల్ దిస్ థింగ్స్ నేమ్ అండ్ అన్ని డీటెయిల్స్ నీకు ప్రొవైడ్ చేస్తుంది ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది. రీడ్ మీ ఫైల్ నథింగ్, ఇట్స్ టెక్స్ట్ ఫైల్ అనుకోండి. నీ యొక్క యాప్ గురించి నువ్వు చెప్పాలనుకుంటే నువ్వు ఇక్కడ చెప్పొచ్చు. ఇప్పుడు రియాక్ట్ కూడా తన యాప్ గురించి చెప్పాలనుకుంటుంది. ఎన్పిఎం స్టార్ట్ చేస్తే రన్స్ ది యాప్ ఇన్ ద డెవలప్మెంట్ మోడ్, ఎన్పిఎం టెస్ట్, ఎన్పిఎం రన్, బిల్డ్, ఇవన్నీ కమాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఈ సోర్స్ ఫోల్డర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ ఫోల్డర్కి వెళ్ళే ముందు మనం గిట్ ఇగ్నోర్ గురించి తెలవాలంటే మనకి గిట్ గురించి మీకు తెలవాలి. సో గిట్ గురించి మీకు ఐడియా ఉందా? లేదండి, కవర్ చేస్తాను గిట్ కూడా. ఎస్ గిట్ కూడా నేను కవర్ చేస్తాను, బట్ యాజ్ అ ప్రియారిటీ విల్ లుక్ ఇన్ టు ది రియాక్ట్ ఫస్ట్ అండ్ దెన్ విల్ ఎక్స్ప్లోర్ గిట్. ఓకే, just a second, give me just 1 second. A second. Yes. So if you see the source folder, we have many files ఇక్కడ. ఒక ఫైల్ నేమ్ ఏంటి, we have app.css, we have app.js, app.test, ఇవన్నీ ఫైల్స్ అనేవి మనకి
మనం ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేసామో ఆల్ దిస్ కేమ్ విత్ దట్. మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ అదే ఉండాలని యూజ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. యూ కెన్ చేంజ్ ది నేమ్, యూ కెన్ చేంజ్ ది యూ కెన్ రిమూవ్ ది ఫైల్స్. ఎఫెక్ట్ అవ్వనంత వరకు ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి. అవన్నీ ఎఫెక్టివ్ అయ్యేంత వరకు వీ కెన్ రిమూవ్ ఆర్ మోడిఫై దిస్ థింగ్. సో ఈ యాప్ మీరు అబ్జర్వ్ చేయండి. యాప్ డాట్ జేఎస్ ఫైల్ అబ్జర్వ్ చేయండి. సారీ, యాప్ డాట్ జేఎస్ కాదు. పబ్లిక్ ఫోల్డర్‌లో వి హావ్ దిస్ హెచ్‌టీఎంఎల్ ఫైల్. సో నేను మీకు చెప్పాను. రియాక్ట్ ఇస్ నథింగ్ బట్ ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంటుంది. దానిలోకి నువ్వు ఇంజెక్ట్ చేస్తావు. నీ జావాస్క్రిప్ట్ కోడ్ యూజ్ చేసి యూ యాడ్ కాంపోనెంట్స్ యూజింగ్ జావాస్క్రిప్ట్ ఆర్ ఇప్పుడు ఇక్కడైతే మనం రియాక్ట్ యూజ్ చేసి చేస్తామో. సో మనకి ఆబ్వియస్లీ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అయితే ఉండాలి. హెచ్‌టీఎంఎల్ ఫైల్ లోపలనే మనం కోడ్ అనేది రాస్తాం. సో మనకి పబ్లిక్ ఫోల్డర్‌లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే వి హావ్ దిస్ హెచ్‌టీఎంఎల్ ఫైల్. ఓకే, గ్రేట్. మీ జస్ట్ చార్జ్ మై ఫోన్. సో ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో మీరు చూసినట్టయితే ఇట్స్ నార్మల్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ విచ్ వి హావ్ మెటా ట్యాగ్స్. మీకు తెలిసిందే మెటా ట్యాగ్స్ అంటే ఏంటి. అండ్ వి హావ్ దిస్ లింక్స్. కొన్ని లింక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మన దగ్గర div root ఉంది. యాజ్ యూజువల్ వి హావ్ సీన్. యూ నీడ్ జావాస్క్రిప్ట్ టు ఎనేబుల్ దిస్ క్యాప్. ఓకే. సో మనకి ఆబ్వియస్లీ జావాస్క్రిప్ట్ రన్ అవ్వాలి. ఇది మనకి ఒకవేళ జావాస్క్రిప్ట్ రన్ అవ్వకపోతే నీకు ఇది కనిపిస్తుంది. యూ నీడ్ జావా ఎనేబుల్ టు జావాస్క్రిప్ట్ టు రన్ దిస్ యాప్ అని చెప్పి. సో div దిస్ నీకు చూపిస్తాను. ఈ మెసేజ్ కూడా ఎలా వస్తుంది. ఐ విల్ జస్ట్ షో యూ. div root. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ ఉంది. ఇప్పుడు నా ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అయింది. జస్ట్ క్రియేటెడ్ మై ఫైల్. హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ అయింది అండ్ ఐ హావ్ రూట్ అనేది ఎలా ఉంది, ఇక్కడ ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఈ రూట్ లోపల నువ్వు ఏదైనా యాప్ పెట్టాలనుకుంటున్నావు, ఒక యాప్ పెట్టచ్చు. ఇప్పుడు రూట్ అనేది ఇలా ఉంది. నువ్వు ఏదైనా యాప్ నావ్ బార్ యాడ్ చేయాలనుకుంటున్నావు ఒక రూట్ లోకి, నువ్వు యాడ్ చేయొచ్చు నావ్ బార్. కెన్ యాడ్ దిస్ నావ్ బార్, కెన్ యాడ్ ది నో సైడ్ బార్ ఆర్ footer, all these things you can do this. Okay, great. So div ఉంది, id root ఉంది, we have all these things. Okay, great. నెక్స్ట్ థింగ్ ఏంటంటే we have ఐకాన్స్ ఇవన్నీ మేనిఫెస్ట్ డాట్ జేసన్ చెప్తాను. ఇది కూడా నాకు పెద్ద ఐడియా లేదు. వాట్ ఇస్ దిస్ ఫైల్? ఇట్స్ మెటా ఫైల్. డజంట్ మ్యాటర్ అది ఉందో లేదో, బట్ మీకు అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను దీని గురించి వాట్ ఇట్ ఈస్ అని. ఈ రోబోట్ డాట్ టీఎస్టీ అనేది మనము ఎస్ఈఓ పర్పస్ కి వాడతాము. కొన్ని చాట్ బాట్స్ ఉంటాయి. సారీ, చాట్ బాట్స్ అంటున్నా, వెబ్ క్రాలర్స్, వెబ్ బాట్స్ ఉంటాయి బ్రౌజర్ లో. సో వాటికి అడిషనల్ గా చదవడానికి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి వి యూజ్ దిస్ థింగ్. టెల్ యూ మోర్ అబౌట్ దిస్ డీటెయిల్స్. మన లేటెస్ట్ మన ఐకాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇమేజెస్ అన్ని యాడ్ చేసాయి. ఇక్కడ పబ్లిక్ గా అవైలబుల్ ఉండాల్సినవన్నీ, మీ కాంపోనెంట్ పబ్లిక్ గా అవైలబుల్ ఉండాల్సినవన్నీ కెన్ సీ దిస్ హియర్. సో మన పబ్లిక్ ఫోల్డర్లో వీ హ్యావ్ ఆల్ దీస్ ఇమేజెస్ నీ హెచ్టిఎంఎల్ ఫైల్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇట్స్ స్ట్రక్చర్, వాడి యొక్క స్ట్రక్చర్ ఇది. డజంట్ మ్యాటర్ నీ హెచ్టిఎంఎల్ ఫైల్ నువ్వు పబ్లిక్ ఫోల్డర్ అనే పెట్టాలని, నువ్వు బయట కూడా పెట్టుకోవచ్చు. బట్ నీ హెచ్టిఎంఎల్ ఫైల్ యొక్క పాత్ అనేది కరెక్ట్ గా ఎక్కడైతే యూస్ చేస్తున్నావో అది కరెక్ట్ గా నువ్వు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ మనం సోర్స్ ఫోల్డర్లోకి వస్తే వీ హ్యావ్ దిస్ యాప్ డాట్ సిఎస్ఎస్. యాప్ డాట్ సిఎస్ఎస్ అంటే ఇట్స్ గ్లోబల్ సిఎస్ఎస్ ఫైల్. చెప్తాను దీని గురించి. ఫస్ట్ మనం యాప్ డాట్ జేఎస్కి వద్దాం. సారీ, ఇండెక్స్ డాట్ జేఎస్కి వద్దాం. ఎస్, ఇండెక్స్ డాట్ జేఎస్కి వస్తే ఇప్పుడు మన థింగ్ ఏంటంటే మనము మన రియాక్ట్ యాప్ స్టార్ట్ చేసినప్పుడు మన ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ రన్ అవుతుంది ఫస్ట్ థింగ్. మీరు ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫైల్ చూసినట్టయితే HTML ఫైల్ చూసినట్టయితే డూ యూ హ్యావ్
ఈ HTML ఫైల్ చూసినట్టయితే మనకి ఈ index.html ఉంది, index.js ఉంది. మనకి 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ index.js అనేది ఫస్ట్ ఫైల్ మనకు రన్ అవుతుంది జావా స్క్రిప్ట్ లో. ఆటోమేటిక్లీ ఇట్ గెట్ కాల్డ్, మనకి ఇది index.js ఫైల్ రన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ థింగ్ లైన్ నెంబర్ 1 చూసినట్టయితే వీఆర్ ఇంపోర్టింగ్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ ప్యాకేజ్. ఓకే, రియాక్ట్ అనేది మనం ఇంపోర్ట్ చేయాలి, యూస్ చేస్తున్నామంటే వీ హ్యావ్ టు ఇంపోర్ట్ రియాక్ట్. సో రియాక్ట్ అనేది యూస్ చేయడానికి నేను రియాక్ట్ ని ఇంపోర్ట్ చేశాను. తర్వాత సేమ్ థింగ్ రియాక్ట్ డామ్ ని మనం ఇంపోర్ట్ చేశాం. నేను మీకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాన్సెప్ట్ చెప్పాను జావా స్క్రిప్ట్ లో. డిడ్ ఐ కవర్ ద టాపిక్? లేదండి, కవర్ చేయలేదు. ఓకే 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 ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ టాపిక్ ఒకటి ఉంటుంది. ఓకే, ఐ జస్ట్ కవర్ ఇట్. కూర్చేయండి, రేపు కవర్ చేస్తాం దాన్ని. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఏంటంటే, ఐ జస్ట్ గివ్ యూ బేసిక్ ఓవర్వ్యూ. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఏంటంటే, మామూలుగా వేరే ఫైల్స్ లో ఉండే ఆ కోడ్ ని మనం వేరే ఫైల్లో ఉండే ఒక క్లాస్ ని మనము ఇంకొక ఫైల్లో మనం యూస్ చేసుకోవాలనుకుంటే మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనే ఫంక్షనాలిటీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ దిస్ ఫైల్ అండ్ ఈ ఫైల్ లోపల ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, ఫంక్షన్ టు యాడ్ 2 నెంబర్స్. సో మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నాం అంటే వీ డూ హ్యావ్ మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి మన దగ్గర, ఒక ఫైలే ఉండదు. సో నేను నా దగ్గర ఇంకొక ఫైల్ కూడా నేను క్రియేట్ చేయాల్సిన యూస్ కేసు వచ్చింది. దాంట్లో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫైల్లో క్రియేట్ చేసిన ఫంక్షన్ యూస్ చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా యూస్ చేయొచ్చు? మనకి ఎక్స్పోర్ట్ అని చెప్పి ఒక కీబోర్డ్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అనే కీబోర్డ్ తో మనం ఏం చేస్తామంటే ఎక్స్పోర్ట్ ఆ పర్టికులర్ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అడిషన్ కాల్ చేయొద్దు, జస్ట్ ఫంక్షన్ నేమ్ ఎక్స్పోర్ట్ చేయండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఆ పర్టికులర్ ఫంక్షన్ ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి నువ్వు ఎక్కడైతే ఆ ఫంక్షన్ ని వాడాలనుకుంటున్నావో ఐ యూస్ దిస్ ఇంపోర్ట్ కీవర్డ్ అండ్ ఆల్సో యాడ్ దిస్ నేమ్ అడిషన్. తర్వాత ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది అని చెప్పి నువ్వు ఇక్కడ ఫైల్ పాత్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సంథింగ్ ఫైల్ పాత్ అనేది మెన్షన్ చేయాలి, సింపుల్ థింగ్. వేరే ఫంక్షన్ లో ఉండే వేరే ఫైల్స్ లో ఉండే ఫంక్షన్స్ ఆర్ క్లాసెస్ ని మనము ఇంకొక ఫైల్స్ లాంటి ఫంక్షన్స్ లో వాడుకోవడానికి ఇది. సో ఇప్పుడు రియాక్ట్ అనే ఒక ఫైల్ ఫోల్డర్ ఉంది మనకి, మన npm డాట్ ఈ నోడ్ మాడ్యూల్స్ లో రియాక్ట్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లోపల నుంచి ఎక్స్పోర్ట్ అయిన రియాక్ట్ ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, గ్రేట్, ఫైన్. సో రియాక్ట్ ని మనం ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం, రియాక్ట్ డామ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సేమ్ థింగ్ ఇంపోర్ట్ యాప్. ఈ యాప్ ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసాం, ఈ యాప్ ని ఎక్కడి నుంచి, ఇక్కడ పాత్ ఉంది కదా, మీరు ఆ పాత్ పైకి వెళ్ళి కమాండ్ క్లిక్ కొడితే మీరు ఆ పర్టికులర్ ఫైల్ లోకి వెళ్ళిపోవచ్చు. సో షార్ట్ కట్ ఎలా వెళ్ళాలనేది ఆ పర్టికులర్, ఇప్పుడు చూడండి index.js లో ఉన్నాను, index.js లో ఉన్నాను. నేను ఈ కమాండ్ దిస్ థింగ్ అని క్లిక్ చేశాను అనుకోండి, కమాండ్ దిస్ థింగ్ యూ విల్ రీడైరెక్ట్ టు ది యాప్ డాట్ ఈ పర్టికులర్ ఫైల్ వస్తారు. ఓకే, జస్ట్ a second.
గ్రేట్. సో ఈ యాప్ డాట్ జేఎస్ లో నుంచి చూడండి, ఇక్కడ నేను ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేశాను. ఫర్గౌట్ అబౌట్ దిస్ రిటర్న్ స్టేట్మెంట్. ఫంక్షన్ నార్మల్ జావా స్క్రిప్ట్ లానే ఫంక్షన్ క్రియేట్ చేశాను, ద నేమ్ యాప్. ఫంక్షన్ నేమ్ ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాను. ఓకే, కాంపోనెంట్ ఫంక్షన్ నేమ్ ఇప్పుడు ఎప్పుడైతే మీరు రియాక్ట్ టర్మ్స్ లో మీరు క్యాపిటల్ ఇచ్చారంటే ఇట్స్ కాంపోనెంట్, ఒక కస్టమ్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నట్టు. ఇక్కడ h1 ట్యాగ్, p ట్యాగ్, div ట్యాగ్ ఉన్నట్టు క్రియేటింగ్ సపరేట్ కస్టమ్ ట్యాగ్ ఇక్కడ. దాన్ని మనం కాంపోనెంట్ తో డినోట్ చేయడానికి క్యాపిటల్ లెటర్స్ వాడతాం, ఫస్ట్ లెటర్. సో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ, ఫంక్షన్ యాప్. అండ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అంటే ఏంటో చెప్తాను. ఎక్స్పోర్ట్ యాప్ చేశాను, డిఫాల్ట్ అని నువ్వు మెన్షన్ చేసావు అనుకోండి, నువ్వు ఇక్కడ డైరెక్ట్ గా యాప్ ని ఇలా తీసుకోవచ్చు. ఒకవేళ నువ్వు డిఫాల్ట్ అని మెన్షన్ చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ మెన్షన్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ యాప్ అని నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఒక సెకండ్. ఎక్స్పోర్ట్ అని ఇలా పెట్టాను అనుకోండి, ఐ హావ్ టు ర్యాప్ దిస్ ఇన్సైడ్ ఫ్లవర్ బ్రేసెస్. ఎందుకంటే నీ ఫైల్ లోపల యూ హ్యావ్ మల్టిపుల్ ఫంక్షన్స్. ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, ఎక్స్పోర్ట్ ఫంక్షన్ సంథింగ్ డెమో అని చెప్పి ఇంకొకటి క్రియేట్ చేసి ఐ జస్ట్ console.log డెమో అని సంథింగ్ ఇలా పెట్టాను. సో ఇప్పుడు నేను మల్టిపుల్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ఫ్లవర్ బేసెస్ వాడి ఈ విధంగా 2-3 ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసి ఐ కెన్ ఇప్పుడు ఈ డెమో ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేయొచ్చు. దిస్ విల్ రన్. చూడండి, డెమో కాల్ అయింది. ఈ పర్టికులర్ ఫంక్షన్ నేను ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ రన్ చేశాను. ఇట్ ఇస్ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. సరే, ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాడి వేరే దగ్గర ఉన్న ఈ ఎక్స్పోర్ట్ ఫంక్షన్ ఇక్కడ వాడచ్చు. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఏం చేస్తుంది అంటే నార్మల్లీ ఇప్పుడు నీ ఒక ఫైల్లో నుంచి నువ్వు మల్టిపుల్ ఎక్స్పోర్ట్ చేయకుండా ఒకటే ఎక్స్పోర్ట్ చేస్తున్న కేసు ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైల్లో నేను ఒకటే ఎక్స్పోర్ట్ చేస్తాను, ఒకటే ఎక్స్పోర్ట్, నా యాప్ అనేది ఒకటే ఉంటుంది, అది ఒకటే ఎక్స్పోర్ట్ చేస్తాను. అలాంటి కేసులో నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ అని పెట్టాను అనుకోండి, మీరు ఇక్కడ ఈ ఫ్లవర్ బేసెస్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒకటే ఉంది కాబట్టి డిఫాల్ట్ ఇంకా అది ఒకటే ఎక్స్పోర్ట్ అవుతుంది అని చెప్పి క్లియర్ గా మనం మెన్షన్ చేస్తున్నాం. వెన్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఫంక్షన్, అదర్వైజ్ ఒకటే క్లాస్ ఉన్నప్పుడు మనం డిఫాల్ట్ అనేది వాడతాం, ఎందుకంటే అది ఒకటే ఉంది, డిఫాల్ట్ ఇది ఒకటే ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఎస్, గ్రేట్. సో ఇది లైన్ నెంబర్ 1 లో మనం రియాక్ట్ తీసుకొస్తున్నాం, ఎందుకంటే వి నీడ్ రియాక్ట్ టు క్రియేట్ ఎలిమెంట్స్. ఇది వదిలేయండి, వి నీడ్ రియాక్ట్ టు క్రియేట్ ఎలిమెంట్స్ అండ్ వి నీడ్ రియాక్ట్ డామ్ టు యాడ్ ఎలిమెంట్స్. మనకి రియాక్ట్ డామ్ కూడా కావాలి మనకి రెండర్ చేయాలంటే. సో రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ చేశాను, ఐ హావ్ క్రియేటెడ్ దిస్ రూట్ అనేది క్రియేట్ అయిపోయింది. రూట్ డాట్ రెండర్ ఈ పర్టికులర్ ఎలిమెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్ అనేది మనము క్రియేట్ చేయలేదు. మీకు డౌట్ రావచ్చు, దినేష్ మనం నిన్న ఎలిమెంట్ మనం క్రియేట్ చేసాం రియాక్ట్ వాడి, మనము వి యూజ్ దిస్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పి మనం క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ లో నేను ఎక్కడైతే ఈ మెయిన్ ఫైల్ ఏదైతే రన్ అవుతుందో అక్కడ రూట్ ఎలిమెంట్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఓకే, బరాబర్ నేను చూసినట్టే ఉంది. బట్ ఇక్కడ రెండర్ చేసేటప్పుడు వీ హావ్ గివెన్ దిస్ థింగ్. ఏమిచ్చాం మనం ఇక్కడ ఎలిమెంట్ ఇచ్చాం, బట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయలేదు, డైరెక్ట్ గా నువ్వు HTML లో రాసినట్టు రాసావు. ఈ రియాక్ట్ డాట్ స్ట్రిక్ట్ మోడ్ అంటే ఏంటో కూడా చెప్తాను. టైమింగ్ అది లేకపోయినా కానీ యువర్ యాప్ విల్ రన్, డజంట్ మ్యాటర్. సో మీకు కన్ఫ్యూజన్ వద్దు. సో ఈ రియాక్ట్ డాట్ స్ట్రిక్ట్ మోడ్ ఏంటో కూడా చూద్దాం మనము. సో ఫస్ట్ ఇక్కడ ఏం చూడండి, రూట్ డాట్ రెండర్ డైరెక్ట్ గా మనం ఒక HTML ట్యాగ్ పెట్టేసాం ఇక్కడ. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ థింగ్, HTML ట్యాగ్ ఇది, ఇట్ లుక్స్ లైక్ HTML ట్యాగ్, అవునా? బట్ ఇక్కడ H1 కానీ P1 కానీ ఏం లేదు, యాప్ ఉంది ఇక్కడ. సో ఈ యాప్ అంటే ఏంటి, లైక్ యాప్ మీద రీడైరెక్ట్ అంటే ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తాం, అక్కడ ఆ ఫంక్షన్ లో కాల్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే రిటర్న్ స్టేట్మెంట్ లో ఇది వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా వస్తుంది రెండర్ లో. ఇది కూడా వర్క్ అవుతుంది చూడండి, దిస్ ఆల్సో వర్క్, నో బ్రేకింగ్ చేంజెస్, ఏం చేంజ్ అవ్వలేదు. ఓకే, టు మేక్ ఇట్ మోర్ అండర్స్టాండబుల్ మీకు ఇలా చూపిస్తాను ఇప్పుడు. సో నిన్న చూసిన కోడే రాసాం మనం, నిన్న చూసినట్టే మనం స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ఒకటి క్రియేట్ చేసాం రూట్, దాని తర్వాత రెండర్ లో మనం అది యాడ్ చేసాం. ఇక్కడ కూడా నేను సేమ్ అదే చేస్తున్నాను. ఓకే, గ్రేట్, బాగుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రూట్ డాట్ రెండర్ లో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఎలిమెంట్ నేను డైరెక్ట్ గా డివ్ పెట్టేస్తున్నాను.
నార్మల్గా ఏం చేస్తాం మనము, వి జస్ట్ యూస్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ సారీ h1 div క్రియేట్ చేసి ఈ విధంగా వి హావ్ డన్ ఎస్టర్డే. అవునా, ఈ విధంగా చేసాం నిన్న మనం. సో ఎస్, ఈ విధంగా మనం నిన్న క్రియేట్ చేసాం అవునా. కానీ ఇక్కడ నేను ఏం చేస్తాను, డైరెక్ట్ గా నేను డివ్ అని పెట్టి రాసేస్తున్నాను రెండర్లో. బట్ వాట్ ఈస్ ది పర్పస్? మనం నిన్న అంతా చేసాం కదా, ఇక్కడ డైరెక్ట్ గా రియాక్ట్ చేస్తున్నాం కదా అంటే నేను చెప్తాను నేను మీకు. దాన్ని JSX అంటాం మనం. దాన్ని మనం ఏమంటామంటే JSX అంటే, ఇందాక ఇలా ఉంది కోడ్, యాప్ ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఇలా ఉంది కదా కోడ్, దిస్ ఈస్ సేమ్ థింగ్ యాజ్ దిస్ థింగ్. మనం ఓన్లీ సపరేట్ చేసాం, ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం, రిటర్న్ చేస్తుంది అప్పుడు అది. ఇక్కడ ఫంక్షన్ ఇప్పుడు కాల్ చేస్తే నాకు ఇది రిటర్న్ చేస్తుంది, ఆబ్వియస్లీ రిటర్న్ స్టేట్మెంట్ అదే ఉంది కాబట్టి. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దట్ ఫంక్షన్ అండ్ డైరెక్ట్ గా రిటర్న్ పెట్టాను. సో ఎందుకంటే ఇది ఇంకా మీకు కవర్ చేయలేదు కాబట్టి ఎవెన్చువల్ గా మీకు చెప్తాను అదేంటో. సో కాంపోనెంట్ అంటాం మనం దాన్ని, టెల్ యూ. సో దానికంటే ముందు మీరు రియాక్ట్ ప్రాజెక్ట్ లో రాయాల్సిన ఫస్ట్ కోడ్ ఏంటిది, మీరు ఒక ఎలిమెంట్ క్రియేట్ చేయాలి, ఎలిమెంట్ ని రెండర్ చేయాలి రూట్ లోపల. దట్స్ యువర్ ఫస్ట్ మెయిన్ గోల్. సో రూట్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలిమెంట్ క్రియేట్ చేసి రెండర్ చేయాలి. కానీ ఎలిమెంట్ క్రియేట్ చేయడంలో ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. నిన్న మనం రియాక్ట్ ప్యాకేజ్ వాడి రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని వాడి క్రియేట్ చేస్తాం, ఇక్కడ మనం డైరెక్ట్ గా ఇలా రాసేస్తున్నాం. సో వాట్ ఈస్ ఛార్జింగ్ చూపించింది. సో డిఫరెన్స్ ఏంటి, నిన్నది ఫాలో అవ్వాలి, ఇవాళది ఫాలో అవ్వాలి. ఓకే, ఐల్ టెల్ యూ. ఎస్టర్డే నిన్న మనం ఏం చేస్తామంటే, నిన్న మనం ఫైల్స్ అవన్నీ ఏం డౌన్లోడ్ చేయలేదు. వి జస్ట్ హ్యావ్ వన్ JS ఫైల్, వన్ HTML ఫైల్ అండ్ వన్ CSS ఫైల్. ఇవే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనము JSX అంటే ఏంటి చూద్దాం. JSX అంటే జావా స్క్రిప్ట్ XML. సో జావా స్క్రిప్ట్ XML అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ JavaScript and HTML is called JSX. Combination of JavaScript and HTML is called JSX అంట. అయితే పాయింట్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ఐమ్ ట్రైయింగ్ టు సే, మీరు JSX అంటే సింపుల్ గా చెప్పాలంటే, మీరు HTML రాస్తారు, దాని లోపల మీరు ఏదైనా JavaScript యాడ్ చేయాలనుకుంటే ఈజీగా యాడ్ చేసేయచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ div ఉంది, ఇప్పుడు నేను JavaScript వేరియబుల్ యూజ్ చేయాలనుకుంటున్నాను ఈ div లోపల. మీరు డైరెక్ట్ గా ఫ్లవర్ బేసెస్ ఓపెన్ చేసి నేమ్ అని కొట్టారనుకోండి, మీరు JavaScript వేరియబుల్ యూజ్ చేసేయచ్చు. ఇక్కడ ఇది div క్రియేట్ చేస్తాను, ఇక్కడ పైన నేను లెట్ నేమ్ ఈక్వల్ టు దినేష్ అని పెడతాను. యుల్ గెట్ దినేష్ హియర్. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తావో నువ్వు ఈ రిటర్న్ చేసేటప్పుడు, అదర్వైజ్ నువ్వు కన్సోల్ చేసావు అనుకో, నీకు ఈ div ఎలిమెంట్ క్రియేట్ అయిపోయి నీకు ఆటోమేటిక్లీ ఈ వేరియబుల్లో ఉండే నేమ్ అనే వేరియబుల్లో ఉండే వాల్యూ అని ఇక్కడికి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ జావా స్క్రిప్ట్, బట్ దిస్ ఇస్ JSX. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఈ విధంగా కోడ్ రాసేటప్పుడు మనం JSX లోపల ఈ విధంగా రాస్తాం కదా, HTML కి అర్థం కాదు. HTML కి ఓన్లీ అండర్స్టాండ్, బ్రౌజర్ కి అర్థం కాదు. బ్రౌజర్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ అండ్ బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ప్లెయిన్ జావా స్క్రిప్ట్. ఇంకోటి ఏంటి, HTML. అంతే, బ్రౌజర్కి ఈ రెండే అర్థమవుతాయి. నువ్వు రియాక్ట్ ఇస్తే బ్రౌజర్కి ఏం అర్థం కాదు. బ్రౌజర్కి అర్థమయ్యేది ఓన్లీ జావా స్క్రిప్ట్ మాత్రమే. ఇప్పుడు నువ్వు రియాక్ట్ లో కోడ్ రాసావు, అది నీకు బ్రౌజర్కి ఇస్తావు అనుకోండి, నీ బ్రౌజర్కి అర్థం కాదు. అది నీ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేయాలి. ప్లెయిన్ జావా స్క్రిప్ట్ అంటే డాక్యుమెంట్, క్రియేట్ ఎలిమెంట్ ఇవన్నీ ఉంటాయి చూసారా, ఆ విధంగా కన్వర్ట్ చేయాలి. నువ్వు కన్వర్ట్ చేస్తే అప్పుడు నీ బ్రౌజర్కి అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనము బాబుల్ అని చెప్పి మనకు ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఈ బాబుల్ ప్యాకేజ్ ఏం చేస్తుంది, నువ్వు రాసిన రియాక్ట్ కోడ్ జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేసి ఆ జావా స్క్రిప్ట్ కోడ్ ని బ్రౌజర్కి ఇస్తుంది. ఓకే, నువ్వు రాసిన రియాక్ట్ కోడ్ ఏదన్నా బాబుల్
failure ఉంటే I'll just show you. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కోడ్ రాస్తాను ఇక్కడ దిస్ కోడ్ ఈ ఫంక్షన్ రాస్తాను ఇట్స్ రియాక్ట్ ఫంక్షన్ చూడండి ఇది మనకి ప్లెయిన్ జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేస్తుంది ఈ రియాక్ట్ కోడ్ ని మనకి ప్లెయిన్ జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేస్తుంది ప్యూర్ జావా స్క్రిప్ట్ లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ రియాక్ట్ డాట్ ఎలిమెంట్ క్రియేట్ చేసాం డివ్ దాని తర్వాత క్లాస్ నేమ్ ఇచ్చాం దాని తర్వాత చిల్డ్రన్ లోపల h1 ఇచ్చాం చూసామా సరే సో మనం ఈ విధంగా రాసిన కోడ్ నిన్న మనం చేసినట్టే కన్వర్ట్ అయింది చూసండి జేఎస్ఎక్స్ నుంచి మనకి నార్మల్ రియాక్ట్ వాడి రియాక్ట్ డాట్ క్రియేట్ యాప్ ఆ విధంగానే కన్వర్ట్ అయింది చూడండి వీ హావ్ క్రియేటెడ్ దిస్ యాప్ ఇక్కడ రియాక్ట్ వాడలేదు దే హావ్ యూజ్ దిస్ ప్యాకేజ్ ఓకే బట్ నార్మల్ అయితే ఐడియల్ రియాక్ట్ ఉంటుంది ఇక్కడ రియాక్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ పారామీటర్ డివ్ సెకండ్ పారామీటర్ లో ఫ్లవర్ బ్రేసెస్ లో అది ఇచ్చాడు అండ్ థర్డ్ పారామీటర్ చిల్డ్రన్స్ ఏవవుతుంది ఆ చిల్డ్రన్స్ పాస్ చేశాడు ఇక్కడ మళ్ళీ h1 సో నేను ఇక్కడ అట్ లాస్ట్ నేను కన్వే చేయాలి నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఇప్పుడు రాసిన జేఎస్ఎక్స్ కోడ్ ఏదైతే ఉంటుందో జేఎస్ఎక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ హెచ్టిఎంఎల్ ఏదైతే ఉంటుందో అది రియాక్ట్ కోడ్ గానే కన్వర్ట్ అవుతుంది లాస్ట్ కి రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ గానే కన్వర్ట్ అవుతుంది అది ఏం చేస్తుంది అంటే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని ఎవ్రీ టైం మనకు రాయడానికి మనకి ఈజీ చేయడానికి ఇలా జేఎస్ఎక్స్ వాడంగానే ఆటోమేటికలీ ఇది బ్రౌజర్ కి వెళ్ళే ముందే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ డివ్ దాని లోపల h1 ఎలిమెంట్ ఉండాలని చెప్పి ఆటోమేటిక్లీ నువ్వు రాసిన కోడ్ నుంచి అది మనం క్రియేట్ చేసేస్తుంది నీ బర్డన్ తగ్గిస్తుంది అదర్వైజ్ యూ హ్యావ్ టు రైట్ ఆల్ దోస్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అది ఇదని చెప్పి నువ్వు రాయాల్సి వస్తుండే రైట్ అవునా కదా ఓకే ఒక సెకండ్ మీరు ఈ కోడ్ అబ్జర్వ్ చేయండి ఒక సెకండ్ మీరు ఒక 10 సెకండ్ మీరు కోడ్ అబ్జర్వ్ చేసి మీకు ఈ పర్టికులర్ ఫైల్ లోనే డౌట్స్ అడిగాను ఈ లైన్ నెంబర్ 5 వదిలేయండి రిపోర్ట్ వెబ్ వైటల్స్ అది మనము ఆప్టిమైజేషన్ ఈ పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం ఇట్ డజంట్ మ్యాటర్ మన కమెంట్ చేసిన వర్క్ అవుతుంది అది కాకుండా మీకు ఇంకెక్కడైనా డౌట్స్ లేవో చెప్పండి నాకు క్లియరా
రాజీవ్ అండ్ సత్య, ఇస్ దిస్ ఫైల్ క్లియర్? ఇది ఈ రాసిన మీ div h1 బ్రౌజర్కి వెళ్ళే ముందే మనం రన్ చేసినప్పుడు దిస్ విల్ చేంజ్ ఇన్ టు ది రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, అది చేంజ్ అవుతుంది ఇంటర్నల్ గా. సో మనం అదంతా రాకుండా మనం ఇప్పుడు నేను మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర p ఎలిమెంట్ ఉంటుంది, సారీ అన్ఆర్డర్ లిస్ట్ ఉంటుంది నా దగ్గర. ఫైన్, లెట్ మీ జస్ట్ చేంజ్ దిస్ టు ది JSX ఎక్స్టెన్షన్, నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. VS Code లో కొన్ని ఉంటాయి, UL ఉంటుంది, తర్వాత LI ఎలిమెంట్ ఉంటుంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, సారీ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఫస్ట్ h1 ఎలిమెంట్ క్రియేట్ చేసి, తర్వాత UL ఎలిమెంట్ క్రియేట్ చేసి, LI ఎలిమెంట్ సపరేట్ క్రియేట్ చేసి, UL ఎలిమెంట్ లోపల LI ఎలిమెంట్ పెట్టి, మళ్ళీ UL ఎలిమెంట్ ని div ఎలిమెంట్ లో పెట్టడం చాలా బర్డెన్, చాలా నాట్ గుడ్ వే టు రైట్ ది కోడ్. అందుకని మనకి ఇలా ఈ విధంగా రాసామనుకోండి, ఆటోమేటిక్లీ ఇది అలానే కన్వర్ట్ అయ్యి మనకి బ్రౌజర్లోకి వెళ్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలి నాకు. క్లియర్ అండి, డౌట్ ఏం లేదు. సత్య క్లియర్ అండి. ఇది క్లాస్ నేమ్ ఈక్వల్ టు యాప్ అంటే అది ఎక్కడి నుంచి వస్తుందండి? క్లాస్ నేమ్ యాప్ అని రాస్తారు కదా div లో. అది జస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా కదా. ఓకే. అంటే మనం CSS ఏమైనా రాయాలంటే అదే అనుకుంటానండి. అర్థం కాలేదు నాకు. క్లాస్ నేమ్ నాకు క్లాస్ నేమ్ ఈక్వల్ టు యాప్ అని ఎందుకు వచ్చింది అని అనుకుంటే, మీరు క్లాస్ నేమ్ ఇవ్వాలి కదా. నార్మల్లీ మీ స్టైలింగ్ యాడ్ చేయడానికి మీరు క్లాస్ ఇస్తారు. మీరు క్లాస్ నేమ్ ఇచ్చారు, మీరు index.cs లోకి వెళ్ళి ఆ డాట్ యాప్ కి మీరు స్టైలింగ్ చేయొచ్చు. సారీ ఒక్క సెకండ్, app.cs లోకి వెళ్ళి మీరు ఆ డాట్ యాప్ కి స్టైల్ చేసొచ్చు సార్, టెక్స్ట్ అలైన్ సెంటర్. అందుకని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా హలో వరల్డ్ అనేది సెంటర్ లో ఉంది. ఒక్క సెకండ్, కెనాట్ రిజాల్వ్ ఇన్ క్లాస్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్ కాబట్టి రియాక్ట్ లో క్లాస్ నేమ్ ఇవ్వాలంటే క్లాస్ నేమ్ అనే సింటాక్స్ ఇవ్వాలి కదా. క్లాస్ అనేది ఇవ్వకుండా క్లాస్ నేమ్ ఎందుకు ఇచ్చామనా? అది జావా స్క్రిప్ట్ లో క్లాస్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్ కాబట్టి అవును 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 అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఐ వాజ్ అబౌట్ టు సే దట్ క్లాస్ నేమ్ వాడడం, మనం క్లాస్ ఎందుకు వాడలేదంటే, ఎందుకంటే ఇట్స్ జావా స్క్రిప్ట్ అండ్ HTML కంబైన్ చేసి రాస్తున్నాం కాబట్టి మనం ఇది కన్ఫ్యూజన్ వస్తుంది. క్లాస్ నేమ్ క్లాస్ అని వాడామనుకో, వీడు జావా స్క్రిప్ట్ రాస్తున్నాడు HTML రాస్తున్నాడు అర్థం కాదు. కాబట్టి ఇట్స్ రిజర్వ్డ్ కీవర్డ్ క్లాస్ అనేది ఆబ్వియస్లీ, అందుకని మనం క్లాస్ నేమ్ అని వాడాం. అలాగే మనం లేబుల్ ఇన్పుట్ వాడినప్పుడు కూడా మనకి ఫర్ ఉంటుంది లేబుల్ లోపల. సో ఫర్ ఆల్సో రిజర్వ్డ్ కీవర్డ్ ఇన్ జావా స్క్రిప్ట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ ఆ కేసులో మనం HTML ఫర్ అని చెప్పి యూస్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ నే వాడినా కానీ నాకు ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ నాకు ఏమొస్తుంది అనుకుంటున్నారు? క్లాస్ అనే వస్తుంది, అది కన్వర్ట్ అయ్యి. ఓకే, జస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా, కంపైల్ చేయడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అంతే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ కన్వర్టెడ్ యాజ్ అ క్లాస్ ఓన్లీ, అండ్ దిస్ విల్ కన్వర్టెడ్ యాజ్ అ react.create ఎలిమెంట్ అలానే క్రియేట్ అయిపోతుంది. ఓకే, దినేష్ గారు మనకి ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు JSX లో చెప్తారు, ప్రాజెక్ట్ అప్పుడు టైప్ స్క్రిప్ట్ చెప్తారు, టైప్ స్క్రిప్ట్ లో చెప్తారండి. టైప్ స్క్రిప్ట్ లో చెప్తాను నేను. ఇది యాక్చువల్లీ పాత సెటప్ ఇది, అందుకని JSX లో ఉంది. ఐ కన్వర్ట్ దిస్ ఇంటూ టైప్ స్క్రిప్ట్. మీకు టైప్ స్క్రిప్ట్ లో చెప్తాను, టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ కూడా యాడ్ చేయాలి దీంట్లో. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ లో చెప్తే మీకు టైప్ స్క్రిప్ట్ ప్లస్ రియాక్ట్ కంబైన్ గానే మీకు పనికి వస్తుంది.
I'll tell you using TypeScript only. నేను TypeScript ఇంకా కాన్ఫిగర్ చేయలేదు దీంట్లో. I'll do it tomorrow. TypeScript కాన్ఫిగర్ చేసి విల్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఆల్రెడీ అయిపోయింది. కాంపోనెంట్ అంటే ఏంటి, ఇందాక మనం యాప్ డాట్ జేఎస్ వాడు అదంటే ఏంటి, ఆల్ దిస్ వర్క్స్ అనేది మనం రేపు చూద్దాం. సో ఇంతవరకు క్లియర్ కదా? ఐ హోప్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ క్లియర్. ఓకే ఫైన్. నేను అది చేశారా అసైన్మెంట్? ఇస్ ఇట్ డన్? అజయ్ అని వచ్చా? అర్థమైంది. ఈ సెటప్ వీడియో సెండ్ చేస్తే ఇన్స్టాల్ చేసుకుంటాం. అది ఓకే. నేను అసైన్మెంట్ చేస్తాను అంటున్నా. చేశాను. చూపిస్తే ఇలా క్రియేట్ చేశానండి లిస్ట్ ఏంటి. ఓకే. రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ రెండర్ చేసేటప్పుడు మీరు ఇలా ఎందుకు రెండర్ చేశారు? ఒక సెకండ్. ఎలిమెంట్స్ అన్ని అరేలో పెట్టి రెండర్ చేశారు. ఒకసారి మీ అవుట్పుట్ చూపండి, ఏమొచ్చింది అవుట్పుట్? ఓకే. ఒకసారి కోడ్కి వెళ్ళండి. యూఎల్ ట్యాగ్ ఏది, ఒకసారి యూఎల్ ట్యాగ్ చూపించండి నాకు. అవి క్రియేటెడ్ యూఎల్ ట్యాగ్. యూఎల్ ట్యాగ్ క్రియేట్ చేయలేదు కదా మీరు? ఎల్ఐ ట్యాగ్ ఎలా HTML లో పెట్టారు? చేశాను. ఓ అలా కాదు. ఓన్లీ రూట్ ఒకటే ఉండాలి, డివ్ అనేది. రిమైనింగ్ అంతా మీరు యాడ్ చేయాలి. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. కిందకి వెళ్ళండి ఒకసారి. ఓకే. ఆ రూట్ అనేది మీరు ఏ సెలెక్ట్ చేశారు? రూట్ సెలెక్ట్ చేసి ఎలిమెంట్ లోపల మీరు అరే పంపించారు. బట్ ఐడియల్లీ ఇట్ హ్యాస్ టు బి అన్ ఎలిమెంట్. రెండర్ చేసేటప్పుడు 3 లిస్ట్ రెండర్ చేశారు. React dot create element input button. ఓకే, మల్టిపుల్ రెండర్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. బట్ మీరు లిస్ట్ ఒకసారి నాకు కోడ్ చూపించండి. కోడ్లోకి రండి. అవుట్పుట్ కాండి. అవుట్పుట్ సారీ. ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. బాడీలోకి వెళ్ళండి. గో ఇన్సైడ్ ది div tag లోకి వెళ్ళండి. యూఐ ఎలిమెంట్ లోకి వెళ్ళండి. ఓకే, లోపలికి వెళ్ళండి. ఓకే, యూఐ ఎలిమెంట్ కి ఐడి రూట్ ఇచ్చారా? దెన్ ఇట్స్ ఫైన్. ఓకే అప్పుడు లోపల రెండర్ అవుతుంది. ఓకే ఫైన్. గాట్ ఇట్. నేను div కి రూట్ ఇచ్చారేమో అనుకున్నాను. ఇట్స్ ఓకే. లేదు, ఇట్స్ ఓకే, ఫైన్. ఎస్, పర్ఫెక్ట్. సెటప్ చేయండి. ఇప్పుడు నేను చెప్పింది సెటప్ చేసేసి index.js ఫైల్లోకి వెళ్ళి అది ట్రై చేయండి. ఓకే, నేను ఏదైతే చెప్పానో అది ట్రై చేస్తే. రాజీవ్, చేసావా నువ్వు? పర్ఫెక్ట్. కోడ్ ఒకసారి చూపించావా? Script, okay. You have created development and then you have added all this react.create. Okay.
పర్ఫెక్ట్. ఓకే రాజీవ్, గ్రేట్. సెటప్ చేసేసి అది ఇవాళ కూడా సెటప్ చేసేసి ట్రై టు డూ. ఇందాక నేను ఇండెక్స్ డాట్ చేస్తూ చేశాను కదా, మీరు కూడా ఇండెక్స్ డాట్ చేస్తూ చేయండి. ఐ ఆల్రెడీ సెండ్ టు ది వీడియో, అది వీడియో చేసి మీరు సెటప్ చేసేయచ్చు. ఓకే, ఫైన్ దెన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేకపోతే రండి సెషన్. గ్రేట్. సో అదే సెండ్ ది సెషన్. రేపు విల్ స్టార్ట్ ది ఫస్ట్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే క్రియేట్ చేద్దాం. అండ్ మండే విల్ డిస్కస్ వాట్ ఈస్ స్టేట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, కాన్సెప్ట్స్ అన్ని. దెన్ వీ కెన్ ర్యాప్ అప్ ది 5th వీక్ ఆఫ్ రియాక్ట్. దెన్ రేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైప్ స్క్రిప్ట్ కూడా సెటప్ చేయాలి కాబట్టి ఐ జస్ట్ సెండ్ యూ. ఇందాక నేను మీకు పంపించింది రియాక్ట్ విత్ జేఎస్ సెటప్, అది రియాక్ట్ సెటప్ విత్ టైప్ స్క్రిప్ట్ పంపిస్తాను. సో దట్ మీరు నేను ఒకే దాంట్లో మనం ప్రాజెక్ట్ అది యాప్ క్రియేట్ చేసేటప్పుడే అడిగిద్ది కదండి, అంటే దేంట్లో ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి అని. అడిగిద్ది అప్పుడే అడిగిద్ది. మీరు అప్పుడు అంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్పిఎం ఇన్స్టాల్ అని చెప్పి డైరెక్ట్ కొట్టాను కూడా అడగండు, అడగదు. ఎన్పిఎం ఇన్స్టాల్ -y అని కొట్టాను అనుకోండి, అప్పుడు అడుగుతుంది. సో ఆ విధంగా కొన్ని కమాండ్స్ ఉంటాయి. పంపిస్తాను, నేను మీకు వీడియో సెటప్ చూసి పంపిస్తాను. ఓకే, మీరు సెటప్ చేసుకొని రండి. విల్ కవర్ ఇట్ టుమారో. నేను సెటప్ చేస్తాను ఆల్ దీస్ థింగ్స్. ఫైన్. ఓకే, చలో. I'll just update the video and I'll పంపిస్తాను. Okay guys, చలో, bye. Have a nice day.